తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. డీజిల్ ధరల పెంపునకు వ్యతిరేకంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మానవహారం నిర్వహించి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి అని నినదించారు. శాంతియుతంగా జరుగుతున్న నిరసనలో పోలీసులు జోక్యం చేసుకుని సీదిరి అప్పలరాజుతో పాటు కార్యకర్తలను నెట్టివేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల వైఖరిపై స్థానికులు పార్టీ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ప్రజలందరికీ కూడా ఈ అధిక ధరల్ని ఉపశమనం కలిగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో డిమాండ్ చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను మనవి చేయదలుచుకున్నాను. నేను ఇదే మాట కదా ఆ రోజు మీరు చెప్పారు చంద్రబాబు గారు, ఇదే మాట కదా ఆ రోజు మీరు చెప్పారు లోకేష్ బాబు గారు. మేమొస్తే రాష్ట్ర ప్రభుత్వం కలెక్ట్ చేస్తున్నటువంటి వేటలోంచి 50% తగ్గించి పెట్రోల్ డీజిల్ ధరల్ని ఖచ్చితంగా తగ్గిస్తామని చెప్పి ఆ రోజు మీరు ఇచ్చినటువంటి హామీని ఈ రోజు నెరవేర్చాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాకినాడ జిల్లా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో ఆర్డీఓ ఆఫీస్ ఎదుట నిరసన ర్యాలీ చేపట్టారు. సామర్లకోట పార్టీ కార్యాలయం నుండి ఎడ్ల బండిపై ఆయనతో పాటు కార్యకర్తలు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు లోకేష్లు ఇంధన ధరలు పెంచబోము అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు ప్రజల నడ్డి విరుస్తూ ఉన్నారని మండిపడ్డారు దవులూరి దొరబాబు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో అధికారులకు వినతి పత్రం అందజేశారు. చంద్రబాబు నాయుడు అంటేనే మోసగాడని ప్రజలందరికీ తెలుసు. అలాగే ఈ 2 నాలుకల ధోరణిని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు యువగలం అవ్వచ్చు, అనేక సభల్లో లోకేష్ గారు కూడా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకుని ఆ రోజు పెట్రోల్ ధరలు ఎక్కువగా ఉన్నాయి, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు అని ఆ రోజు ఆరోపించి మేము ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈరోజు మేనిఫెస్టోలో ఒక్క హామీని కూడా అమలుపరచకుండా, సంక్షేమ పథకాలు కూడా అమలుపరచకుండా రోజు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేసి ఈరోజు మరలా మాట తప్పి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేస్తూ చిత్తూరులో వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఆటోను తాళ్లతో లాక్కెళ్లుతూ పెంచిన ఇంధన ధరలను తగ్గించాలి అని డిమాండ్ చేశారు. చిత్తూరు గాంధీ విగ్రహం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసన ర్యాలీ చేశారు. అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తాము అని ఊకదంపుడు ఉపన్యాసాలు చేసిన నారా లోకేష్ ను ఇప్పుడు ఎప్పుడు తగ్గిస్తారు అని ప్రశ్నించారు విజయానందరెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నప్పుడేమో పెట్రోల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు అని ప్రగల్భాలు పలికినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్లు అయిపోయిన వెంటనే గ్యాస్ ధరలు, పెట్రోల్ ధరలు పేదలు నడ్డి విరిచేలాగా పెంచడం జరిగింది. పెట్రోల్ ధరలు కనుచూపు మేరకు కనబడినంత రేట్లు పెంచి ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ ధరలు ఉన్నాయి. శనగ నూనె కానీ, పప్పుల ధరలు కానీ పేదలకు కనుచూపు మేర కూడా కొనే పరిస్థితి లేకుండా బాదుడని పేదల కొంపలు ఎత్తేసే పరిస్థితికి వచ్చిందంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందనేది కూడా మనం అందరూ గ్రహిస్తూ ఉన్నాం.
పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా నంద్యాల జిల్లా శ్రీశైలంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. నియోజకవర్గంలోని బండి ఆత్మకూరులో ఎద్దుల బండ్లపై ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మోటార్ బైక్లను తాళ్లతో లాగుతూ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రాన్ని సమర్పించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ఛార్జీలతో రాష్ట్ర ప్రజలపై ఏడాదికి 3,600 కోట్ల రూపాయల భారం పడుతుందని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. ఈరోజు పేదవారిని దుర్మార్గంగా ఇబ్బందులు పెడుతూ ఇక్కడే చెప్పిన హామీలతో ఆ రోజు హామీలు ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు ఈరోజు ఒకటి నెరవేర్చకపోగా ఇప్పుడు కూడా డీజిల్ ధరలు పెంచుతూ ఉన్నారు, గ్యాస్ ధరలు పెంచుతూ ఉన్నారు, అదే విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు, రసాయనిక ఎరువులు మందుల రేట్లు పెంచుతూ ఉన్నారు. అమ్మేదేమో రైతాంగం అమ్ముకోవాలంటే దానికి ధరలు లేవు, కొనుగోలు కేంద్రాలు లేవు, ఎక్కడే కానీ ఇబ్బంది పడే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎక్కడ చూసినా రైతుల దగ్గర కూడా ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళైతేనే వాళ్ళ ముద్ర వేసుకుంటేనే రాజకీయాలు ఏదైతే ఆది నాయకుడు చెప్పాడో మనం తెలుగుదేశం వాళ్ళకు చేయండి, వైఎస్ఆర్ దగ్గరికి రావద్దని చెప్పినట్లుగానే ఇక్కడ కూడా నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు రాష్ట్రంలో. అందుకే చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ ప్రజలు కోపోద్రిక్తులైనారు, మీ ప్రభుత్వం త్వరలో కూలిపోతా ఉంది. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి అంటూ కర్నూలులో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక గవర్నమెంట్ ప్రెస్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బైక్లను తోసుకుంటూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక, పార్టీ మహిళా విభాగం రీజనల్ కోఆర్డినేటర్ ఎస్వి విజయ మనోహరి పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచబోము అని చెప్పిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. తక్షణమే పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇంధన ధరల పెంపును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాత కలెక్టరేట్ ఎదుట శాంతియుత నిరసన చేపట్టారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇంధన ధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు సామాన్యులు, మధ్యతరగతి ప్రజలపై భారాలు మోపుతూ ఉందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ శ్రేణులు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతం పెరిగి ప్రజల జీవన కష్టసాధ్యంగా మారింది అన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ అమలు చేస్తూ చంద్రబాబు సర్కారు ప్రజలపై భారం మోపుతోందని మండిపడ్డారు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కూటమి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఆదాయం లేకపోగా జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు సైతం మరుగున పడిపోయాయని విమర్శించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. పెంచిన ధరలు ఉపసంహరించుకోవాలి అంటూ రాప్తాడు తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తాము అన్న చంద్రబాబు మాట తప్పారు అని ఫైర్ అయ్యారు. తప్పనేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ పెద్ద మనిషి తాము అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పిండే పెద్ద మనిషి. మరి అటువంటి పెద్ద మనిషి తగ్గించకపోగా మళ్ళీ పెంచుకుంటూ పోవడం, అది ఇప్పుడు యుద్ధం పేరుతో చేస్తా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం యుద్ధం ఆగిపోయింది, యుద్ధం పేరుతో చేస్తూ ఉన్నారు. పైగా మళ్ళీ కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, ఎలక్ట్రిక్ మోటార్స్, ఈవీ వెహికల్స్ వాడండి, ప్రయాణాలు తగ్గించండి. వీళ్ళ బాధుడు ఏదైతే ప్రజలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రోజుకు 10 కోట్లు అదనంగా ప్రజలు కట్టాలి.